వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్ వార్తలు. చదువుతున్నది మీ శాలిని. జిల్లా కేంద్రంలోని టీడీ గుట్ట వీరన్నపేటలో చిరుత సంచారం ఉన్న పట్టుకునేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు సరిగ్గా లేదు. కోయికొండ వద్ద రైతుల మీద, గొర్ల కాపరి మీద ఒక చిరుత దాడి జరిగింది. టీడీ గుట్ట వీరన్నపేటలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. ఏదైనా జరిగితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. శాఖల మధ్య సమన్వయం కనిపించడం లేదు. శాఖల అధికారులు సమన్వయం చేసుకొని చిరుతను పట్టుకోవాలి. అటవీ శాఖ సిబ్బంది తక్కువ ఉన్నారు. వేరే ప్రాంతం నుంచి తెప్పించాలి. అవసరమైతే పోలీస్ సిబ్బందిని తీసుకోవాలి. ఇక్కడ చిరుతను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన 2 బోర్లలో ఒకటి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లారు. కనీసం బోర్లు కూడా లేని పరిస్థితి ఉంది. 2 చిరుతలున్నాయని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అధికారులు పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకోవడంతో పాటు ప్రజలకు భరోసా, ధైర్యం కల్పించాలి. మళ్లీ అడవిలో నుంచి జంతువులు బయటికి రాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దానికి ఆహారం తక్కువైపోయింది. మనం కెమికల్ ఎక్కువ ఉండాలి. అవే వేయడానికి అక్కడ మన గోల్బంగ్లా సైడ్ అందుకే కదా సార్ మన పిల్లలు మరి వెనకాల ముందర बच्चा पीछे हाफ किलोमीटर सर इंत मुझे लोपल మార్చిన సార్ అది అతను మొన్న వారం కింద కనిపిస్తే అక్కడ గుండెనక పెట్టేసి దగ్గర చెట్టులో కొట్టారు. ఏమన్నా రాగల మాకు మీరు ఎవరైనా చూసిరా మన డిపార్ట్మెంట్ మొన్న కూడా మా మార్నింగ్ రూట్లో కనిపిస్తుంది. డ్రోన్ వీడియోస్ ఉన్నాయి, డ్రోన్ వీడియోలు ఉన్నాయి. నడు ఎందుకు పోతే మంచిది. అది ఒక దగ్గర కూడా ఉండదు. జంపింగ్ వెళ్ళిపోయి దాన్ని సేఫ్టీ జోన్లో పడ్డది అనుకో, అటు సైడ్ పడ్డది అనుకో, ఒక సైడ్లో లేదా ఇటు సైడ్ పడ్డది అనుకో వెళ్ళిపోతుంది. ఇది కూడా ఎంతమంది ఒక 500 మంది మేము ఉందనుకో, 500 మంది రౌండ్ అప్ చేయాలి. ఒక వేవ్ ఓపెన్ చేసి దగ్గర బోన్లు పెట్టాలి. పెట్టినాం సార్, బోన్లు పెట్టినాం. లేదు సార్, ఇంతమంది కనిపించినందుకు దాన్ని వదిలిపెట్టేసి 15 మినిట్స్ 15 నిమిషాలు ఆడ ఆగింది అన్నప్పుడు 10 నిమిషాల మెన్ అంతా దింపాలి టోటల్గా. ఫారెస్ట్ ఓన్లీ ఏది రాదు. అది ఫోన్ వస్తుంది. ఏమో ఇప్పుడు ఇంత క్లారిటీగా కనిపించింది కదా, మొత్తం రౌండప్ చేయలేకపోయిందా? మీరు కాకుండా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ రౌండప్ చేసి ఒక వేవ్ ఓపెన్ చేసి, వేవ్ ఓపెన్ దగ్గర 2 బోన్లు పెట్టి మేకలు వదిలిపెట్టినాం అనుకో అవకాశం ఉంది. చాలా పెద్దగా ఉంది. అది తింటుంది మంచిగా బయటకు వెళ్తున్నారు. తినే వారం 4 రోజులు ఉంటే బయటకు. ఈ జంగల్ ఓన్లీ ఈవినింగ్ పూటనే వస్తుంది సార్. అది ఇప్పుడు ఒక ఎస్పీ చూసిన తర్వాత ఎస్పీ పట్టుకోవాలి. ఎస్కేప్ అవుతుంది, వేరే దిక్కు ఒక ప్లేస్ స్ట్రక్ అయింది అనుకో, చిన్న ప్లేస్ స్ట్రక్ అయితే మీరు పెడితే సరే హట్ బేటా సార్ మీరు జరగండి సార్. ఫారెస్ట్
रात भर आपके लिए काम कर रहे हैं लोग, जरा पानी ही चाय के మంచి కోఆపరేట్ कर रहे सर लोग ఇక్కడ మంచి వాళ్ళు మీరు కెమెరా మనది ఫోన్లో జర ఎక్కువ పెట్టండి సార్. పెడతాం సార్, ఆల్రెడీ 3 పెట్టినాం సార్. ఫోన్ అంటే ఇంత పెద్ద రేడియస్ కదా, చాలా ఇంత పెద్ద రేడియస్. డబ్బింగ్ కార్డ్ పెట్టాము, ఒకటి టీడీ పెట్టాము, సైడ్లో పెట్టాము. వ్యాపారం తెప్పించుకోండి, హైదరాబాద్ తెప్పించుకోండి. కొత్త వాళ్ళ నీకు దొరకదు, గుట్టలు ఎక్కువనే వెళ్ళిపోతుంది. నీకు దొరికితే ఏంటంటే ఇక్కడ ఈ టౌన్లోకి రాదు, ఈ టౌన్లోకి రాదు, నీ అడవి నుంచి వెళ్తుంటుంది. నీ అడవి నుంచి ప్యారల్గా ఇక్కడ నుంచి అక్కడ మధ్యలో ట్రేస్ చేయండి. బాధాలు మొత్తం ట్రేస్ చేసి దాని ప్రకారం పెట్టండి. ఫీమేల్ అని కనుక్కున్నామా, లేకపోతే మీరు సైడ్లలో అక్కడ మైకులు పెట్టండి, వీడియో పెట్టండి, శబ్దం చెల్లెలు పెడుతుంటాం, చెల్లెలు పెట్టేది ఇక్కడ పెట్టండి. ఇక్కడ అలానే చేయండి. పటాకులు కావాలని ప్లాన్ చేస్తున్నాం సార్. మీరు ఒక్కటి పెట్టొద్దండి, మీరు 10 డ్రోన్లు తీసుకురండి. 10 డ్రోన్లలో ఇక షార్ట్లు పెట్టండి. దగ్గర ఉందనుకో అది దాని మీద అటాక్ చేయడానికి వస్తుంది, స్ట్రెస్ అవుతుంది. మీరు 10 డ్రోన్లు తెప్పించుకొని 10 డ్రోన్లన్నీ ఇట్లా గాలి ఫైనల్ అంటే ఎవడన్నా అయితే మీదే బాధ్యత, డిపార్ట్మెంట్ బాధ్యత. ఫైనల్ చూస్తే ఎస్పీ గారు చెప్పరు, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇన్ని రోజులైంది పట్టుకోకుండా గాలి పొందేసి చేస్తే కాదు. ఎవరన్నా పబ్లిక్ ఏమన్నా హాని జరిగితే దానికి పూర్తి పోలీసు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యత. మీరు వాళ్ళు సమన్వయం చేసుకొని పట్టాల ఒక 10-20 డ్రోన్ కెమెరాలు చేయండి, ఒక 10 బోన్లు చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సిద్ధం. ఒక 2 రోజులు పెట్టండి సమాధానం లేక. మా యూత్ మామూలు రమ్మంటే మా పిల్లలు 1000 మంది రావడం మీకు సపోర్ట్ వస్తారు. మామూలు అంటే ఎవరు అంతా కరుడు కట్టిన వాళ్ళు అంతా భయం అనేది పనిచేస్తూ ఉన్నారు. కానీ ఏం చేయకుండా అదంతా కదే పోయింది అని నిర్ధారిస్తే ఎవరికైనా ఏమైనా జరిగితే మాత్రం మీకు బాధ్యత. మీరు పై ఆఫీసర్కి చెప్పండి, పైన కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చెప్పండి, టీసీఎల్ చెప్పండి, ఎవరైనా నెంబర్ ఉందా పబ్లిక్ ఇప్పుడు 1 మంత్ అయింది దగ్గర. ఇప్పుడు మీ ఒక్క డిపార్ట్మెంట్ అంటే మీ చేయనికి రాదు. మీరు డీజీపీకి లెటర్ పెట్టైనా సరే అక్కడ నుంచి 4 తెచ్చుకోవాలి. ఇక్కడే మన జిల్లా పోలీస్ అంటే మరి వాళ్ళంతా రాత్రిపూటనేమో ఇసుక పట్టడంలో డ్యూటీలో ఉంటారు, పౌరులు కూడా దొంగలం బట్టి డ్యూటీలో ఉంటారు. వాళ్ళు చాలా బిజీలో ఉన్నారు. వాళ్ళకు చెప్పిన వాళ్ళకు మెను తక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రియారిటీ వర్క్స్ చాలా పెద్ద ఉన్నాయి, వాళ్ళకి కష్టమవుతుంది. మీరు డీజీపీకి లెటర్ రాసి 4 తెప్పించుకుంటుంది. 1 మంత్ అయింది. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే రాదు. దాదాపు 10-20 కెమెరా మన ఫ్లయింగ్ కెమెరాలు ఏమంటారు, డ్రోన్ కెమెరాలు తెచ్చి 15-20 డ్రోన్ కెమెరాలు తీసుకొచ్చి మీరు హై టెక్నాలజీతో గాలిస్తే వస్తుంది. అది ఇంత చాలా పెద్ద ఉంది ఫుల్. ఇప్పుడు అది అంటే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు సార్. ఇప్పుడు పబ్లిక్ ఎట్లుంటారంటే ఎప్పుడేమొస్తుంది భయం బతుకు ఎట్లుంటుంది వాళ్ళు. లేదు టోటల్గా ఫెన్సింగ్ అన్న చుట్టూ ఏదైనా ఏర్పాటు చేయండి, చెక్ పోస్టులన్నీ ఏర్పాటు చేయండి. ఇక్కడ సార్ మీరు ప్రతి రోడ్ ఎండి టర్నింగ్ ఇక్కడ దాదాపు 20-30 కనెక్టివ్ రోడ్లు ఉంటాయి. మీరు అక్కడ పెద్ద సౌండ్ బాక్స్లు పెట్టి పటాకులు కాల్చినట్ల శబ్దాలు పెట్టాలి, లోపల పటాకులు కాల్చాలి, డ్రోన్ కెమెరాలు పెట్టి గాలిచ్చినట్లు పోవాలా. ఎస్పీ గారికి కనిపించిందంట, మీరందరూ చూసిరంట కదా. మరి చూసినప్పుడు దాన్ని టోటల్ మొత్తం రౌండప్ చేసిందా, దాన్ని ఎట్లన్నా ట్రాక్ చేసేది ఉంటుంది. ఇమ్మీడియట్గా ఇప్పుడు అది కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి సార్, డ్రోన్ తెప్పియాలా. మామూలు వస్తున్నాయి కదా, అది కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా డ్రోన్ తెచ్చి దాన్ని ఎంబడి వదిలితే ఎక్కడెక్కడ పోతుందో తెలుస్తుంది కదా. మనం 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వరకు డ్రోన్ మనకు
ఫ్లై చేయొచ్చు. ఇట్లా మనం 3-4 డ్రోన్స్ తీసుకొచ్చి దాన్ని ట్రాక్ చేస్తే వస్తున్నాయి కదా. ఇప్పుడు అట్లా కాదు సార్, ఇప్పుడు ఇక్కడ ఈ పోలీసులు ఇక్కడ నమ్ముకుంటే మీకు కాదు, ఇక్కడ మెన్ తక్కువ ఉంటుంది, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. మీరు స్పెషల్ పోలీసు మీరు హైదరాబాద్ నుంచి డీజీపీ తెప్పించుకొని పీసీసీఎల్ తెప్పించుకోండి, డ్రోన్ తెప్పించుకోండి. అంటే గన్స్ ఉంటాయి కదా వాళ్ళకు, పోలీస్ డిపార్ట్మెంట్కు లేదు కానీ ప్రొటెక్షన్కు గాలి శబ్దంకు అట్లా ఇస్తే మరి పోనీ మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం తెప్పించుకోండి, ఒక 4-5 రేంజ్లు తెప్పించుకోండి. కాదు సార్, ఇప్పుడు పబ్లిక్ ఏమైనా అయిందనుకో ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి. ఇప్పుడు బాగా బలిచినోడు పెద్దోళ్ళు అయితేనేమో పట్టించుకుంటారు. ఇదంతా పేదోళ్ళు ఉన్నారు, చుట్టుముట్టు టీడీగుట్ట వీరనపేట పేదోళ్ళు గరీబులు ఉన్నారు. అదే పద్మావతి కాలనీలో వెంకటేశ్వర కాలనీలో లేకపోతే ఉందనుకో, చుట్టుముట్టు ఉందనుకో, ముఖాలు అన్నీ గుంజుకుపోయినాయి. వాళ్ళు పని చేసి డే అండ్ నైట్ పని చేసిన పాపం వాళ్ళకి రాదు. అది మీరు అవుట్ ఎక్స్ట్రా స్టాఫ్ని మీరు తెప్పించుకోండి. ఇప్పుడు నేను రాలేదు, ఈ మహిమనాలు ఎట్లాంటి వస్తే వాళ్ళు చేయరు, మనం వస్తే దానికి రాజకీయంగా మాట్లాడతారు. టోటల్ గుట్టను రౌండప్ చేసి మీరు అక్కడ ట్రెంచింగ్ గ్రౌండ్ దగ్గర కుక్కలు ఉంటాయి, అక్కడ 4-5 బోన్లు పెట్టి ఇక్కడ నుంచి కూంబింగ్ చేసినట్ల నక్సలైట్ల ఇప్పుడు అడవిలో చేస్తారు చూడు కూంబింగ్, ఆ టైప్లో మీరు కూంబింగ్ చేసినట్ల ఇక్కడ రౌండప్ చేసుకుంటూ కూంబింగ్ చేసినట్లు పోతే మీకు తెలుస్తుంది. లేకపోతే ప్రాబ్లం అవుతుంది సార్. మీరు ఎక్స్పర్ట్తో ఆలోచన చేసి పబ్లిక్ ఏదైనా అయితే మీరు రెస్పాన్సిబుల్ కాదు సార్. పబ్లిక్ ఏదైనా రెస్పాన్సిబుల్. మీకు మెన్ కావాలంటే మేము ఒక 1000 మందిని కావాలంటే ఇస్తాం. మీకు 1000 మందిని యంగ్స్టర్స్ని యూత్ని కావాలంటే ఒక 1000 మందిని ఇస్తాం, 2000 మంది కావాలంటే 2000 మంది ఇస్తాం. మీరు ఏం చేస్తారో చేయండి దయచేసి ప్లీజ్. మీరు ఏం చేస్తారో చేయండి, ఏమైనా అయితే మీరు రెస్పాన్సిబుల్, మీ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్. పెంచండి, కొంత పెంచండి. ఒక డ్యూటీ చేసిన నెక్స్ట్ డే ఏకండి డ్యూటీ మెయిన్ ఎక్కువ చేసుకుంటే మీకు అవుతుంది. బయట తెప్పించుకోండి, రేపు ఒక 10-20 డ్రోన్లు పెట్టండి సార్, మంచి హై టెక్నాలజీ డ్రోన్లు పెట్టండి. లేదు సార్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కదా, వాళ్ళని అడగండి సార్, వాళ్ళు పంపుతారు. వాళ్ళు కూడా మెయిన్ ఇస్తారు మీకు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్తుంది, ఫైర్ డిపార్ట్మెంట్ వస్తారు. మీకు వాళ్ళకి ఎక్కువ పని ఉండదు, వాళ్ళ పోలీసే వద్దనుకుంటే. ఓకేనా సార్? కొద్దిగా మీరు పెంచండి రేపు. దాదాపు 1 నెల రోజులు అవుతుంది పులి ఇక్కడ తిరుగుతూ. 1 నెల రోజుల నుంచి పట్టుకుంటామని చెప్తున్నారు కానీ మరి పట్టుకునే చర్యలు మాత్రం ఏం కనిపిస్తలేవు. స్వయంగా ఎస్పీ గారే చూసిందంట, 15 నిమిషాలు చూసిందంట. చూసినప్పుడు ఇమ్మీడియట్గా డ్రోన్ కెమెరాలు ఒక 10-15 డ్రోన్ కెమెరాలు తెప్పి దాన్ని వెంటాడినట్టు చేసింటే కూడా బాగుండే. సరే పోలీస్ డిపార్ట్మెంట్ పని కాదనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళ తగిన సిబ్బంది లేదు. పీసీసీఎఫ్ని అడిగి కొంత సిబ్బంది తీసుకొచ్చుకొని, లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళ సిబ్బంది తెప్పించుకొని, లేదు రిజర్వ్ పోలీసు వాళ్ళని హైదరాబాద్ నుంచి కొంత తెప్పించుకొని మెన్ ఎక్కువ తెప్పించుకొని దీన్ని కూంబింగ్ చేసినట్లు చేయాలా. నక్సలైట్లు కూంబింగ్ చేసినట్ల ఈ కోన నుంచి ఆ కోన వరకు కూంబింగ్ చేసినట్ల పటాకులు కాల్చుకుంటూ దాన్ని కూంబింగ్ చేసినట్ల ఇవి కూడా పెట్టాలి. డ్రోన్స్ కెమెరాలతో 10 పెట్టాలా, ఒక 8-10 బోన్లు పెట్టి దాన్ని వెంటాడినట్లయితే వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒకటి పులి అంటున్నారు. ఇక్కడ ఒక ముసలామె 2 ఉన్నాయి బిడ్డ, 2 ఒక నేను చూసినా అని చెప్తున్నామే. ఒక అవ్వ ప్రత్యక్షంగా నేను చూసినా అని చెప్పి జంప్ అయ్యే ఫోటోలు కూడా చూపిస్తున్నారు. ఒక రాయి నుంచి పెద్ద జంప్ అయ్యే ఫోటోలు. ఎన్ని పులులు ఉన్నాయని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే పరిసర ప్రాంతాల్లో 15 పులులు ఉన్నాయని చెప్తున్నారు. అది వాస్తవం కాదా? మీడియా ద్వారా మీరు అడగండి, డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి. మన మహబూబ్నగర్కు ఆనుకొని ఒక 5-6 కిలోమీటర్ రేంజ్లో ఎన్ని ఉన్నాయని 15 పులులు ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తుంది. ఇక్కడ 2 పులులు ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ కోయిల్కోటలో ఒక పులి దాడి చేసింది. దాడి చేసిన వాళ్ళు ఈరోజు డిశ్చార్జ్ చేసిపోయింది. మేము గమనిస్తున్నాం, మాకు రోజు ఫోన్ల మీద ఫోన్ రండి సార్ అని.
సరే వస్తే దానికో మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు లేని రాజకీయం చేసినంటారు, చూద్దాం పట్టించుకొని వాళ్ళు చేస్తారులే అనుకున్నాం. కానీ ఈరోజు మాకు నమ్మకం కలుగుతలేదు, సమన్వయం లేదు. ఒక కోఆర్డినేషన్ కమిటీ ఇప్పటివరకు మీటింగ్ పెట్టుకొని డిపార్ట్మెంట్లు అంతా సమన్వయంతోన పై ఆఫీసర్ లెటర్ రాసి అక్కడ నుంచి హైదరాబాద్ తెప్పించి ఇట్లా చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఒక ఈడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు పాపం, వాళ్ళు నిన్నటి నుంచి డ్యూటీ చేస్తే తిండి కూడా సరే తినలేదంట, మొగాలు గుంజుకుపోయినాయి వాళ్ళకు. ఉన్న సిబ్బందితో కాదు ఇది, ఈ సిబ్బందితో తెప్పించుకోవాలి, బయట తెప్పించుకోవాలి. అవసరం అనుకుంటే పీసీఎఫ్ కూడా ఇక్కడ సందర్శించాలి. ఇక్కడ వేల మంది పేదవాళ్ళు ఉన్నారు, ఇక్కడ వేల మంది వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడితే 10 మంది పిల్లలు బతుకుతారు, తిండి తింటారు రాత్రి ఉదయం కష్టపడి వస్తే. ఆయనకి ఏమైనా డ్యూటీ రాత్రిపూట వస్తుంటే ఏమైనా చచ్చిపోయాను పిల్లలు రోడ్ల మీదకి వస్తారు. ప్రాణాలతో చెలగాట ఆడకుండా బేషేజాలకు పోకుండా నాది డిపార్ట్మెంట్ కాదు నీ డిపార్ట్మెంట్ అనకుండా సమన్వయం చేసుకుంటే అవుతుంది. పోలీస్ యంత్రాంగం కూడా మరి పక్క జిల్లాల నుంచి అని తెప్పించుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోకపోతే కొంతమంది తెప్పించుకొని చేసినా మంచిగా ఉంటుంది. కొద్ది రోజులు వేరే డ్యూటీస్, అదర్ డ్యూటీస్, ఇప్పుడు వాళ్ళు రాత్రిపూట జనరల్గా ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ పగడ్బందీగా ఇసుక లారీలు ఆపుతుంటారు, ఇసుక పట్టుకుంటుంటారు, దొంగలను పట్టుకుంటారు. ఒకరోజు ఇసుక అన్నీ బంద్ చేసి, ఇసుక దందలు అవన్నీ బంద్ చేసి పట్టుకోవడం, 2 రోజులు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా మొత్తం అన్న దీనికి దృష్టి పెడితే అవుతుంది. మీరు చూడండి, ఒకవేళ పొరపాటున ఈ పులి లోపలికి వచ్చింది అనుకోండి, మళ్ళీ అడవిలో కొనికి ఉండదు, అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. చాలా ఇంతకుముందు స్టడీ చేసినాం, టౌన్లోకి వచ్చిందంటే మళ్ళీ బయటికి రాదు, బయటికి కన్ఫ్యూజ్ అవుతుంది. కనుక మళ్ళీ అటువంటిది ఏమైనా జరిగితే మీదే బాధ్యత. ఉన్న 2 బోన్లు అటు తిప్పుతుండ్రు. ఇంకోటి ఏం చెప్తారంటే ఎక్కడనో వేరే రాష్ట్రంలో పట్టుకున్న బోన్లు పట్టుకునేది చూపించి ఇగో మేము పట్టుకున్నాం కూడా కొందరు చూపిస్తారంట. తప్పది. దయచేసి దీనిలా ఇది నేను మాట్లాడేది రాజకీయం చేయడం కాదు, ఇక్కడ ఇది అధికారుల బాధ్యత. ఇది వాళ్ళకు గైడెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇమ్మీడియట్గా కలెక్టర్ ఎస్పీ గారు కూర్చొని, డిఎఫ్ఓ కూర్చొని, సిఎఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కూర్చొని మీరు అవసరం అనుకుంటే చీఫ్ సెక్రటరీ దృష్టి తీసుకొచ్చి, డీజీపీ దృష్టి తీసుకొచ్చి దీన్ని చర్యలు చేపట్టాలి. 4 రోజులైనా మీ యాక్షన్ అనేది ఏం కనబడతలేదు. చూడండి, చచ్చినానికి పొరపాటున చస్తే ఏం చేస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని పోలీసులు అంటారు. ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారు, మేము పడ్డకాడికి కష్టపడుతున్నాం, మేమేం చేస్తాం, మాకున్న కాడ తిప్పలు పడుతున్నాం అని చెప్తాం. ఇది సమాధానం కాదు. ఎవరికైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు మీటింగ్ పెట్టుకొని మనుషులు లేరంటే చెప్పు, 1000 మంది వస్తారు ఇక్కడ మాకు వీరన్నపేటలో, 1000 మంది పిల్లలు తయారు వస్తారు మీ వెంబడి కూంబింగ్ చేయడానికి. ఒక ట్రైనింగ్ ఇవ్వండి ఆడ ఫరెస్ట్ గ్రౌండ్లో పోయి, మీరు కూడా వస్తారు మీతో పాటు. ఇది ఈరోజు సమస్య కాదు, ఇక మీరు చూస్తూ ఉన్నది. ఇక 15 పులులు 1 ఇయర్లో 30 అవుతాయి. చాలా ప్రమాదం. ఇప్పుడు మీరు కరెక్ట్ చర్యలు చేపట్టకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది ఉంటుంది. దానికి పర్మనెంట్గా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటికి రాకుండా ఫెన్సింగ్ చేసి, మొత్తం ఫెన్సింగ్ చేసి టోటల్గా పకడ్బందీ చేయాలి. కాంపా ఫండ్స్ కూడా ఉన్నాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు కాంపా ఫండ్స్ ఉన్నాయి, డిపాజిట్లు ఉన్నాయి. వేరే ఫండ్స్ లేవని కాదు, దీనికి వేరే రోడ్ వేయాలంటే పైసలు ఉండవు, బడ్జెట్ లేకపోవచ్చు. కానీ కాంపా ఫండ్ కింద ఈ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర వేల కోట్లే ఉన్నాయి, వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ పైసలు ఖర్చు పెట్టి టోటల్ ఫారెస్ట్ 26,000 ఎకరాలు ఉంది. 26,000 ఎకరాలకు టోటల్ ఫెన్సింగ్ వేయండి, బయటికి దుంకకుండా. ఇదే అదనంగా చూసుకొని, ఇదే అవకాశం చూసుకొని మీరు పీసీఎఫ్ ప్రభుత్వం అమ్మితే మొత్తం టోటల్ మేము ట్రెంచ్తో ఇచ్చినప్పుడు మీరు టోటల్గా అదనంగా తీసుకొని టోటల్గా ఫెన్సింగ్ చేస్తే 25, 26, 30,000 ఎకరాల వరకు దాదాపు దీన్ని ఆనుకొని ఉంటుంది ఫారెస్ట్ ల్యాండ్. 2,097 ఎకరాలు కేసీఆర్ మయూర్ పార్కు వదిలిపెడితే మిగతా దాదాపు 30,000 ఎకరాలకు ఫెన్సింగ్ చేయండి. జంగల్ సఫారీలకు కూడా పుల్లు ఇక్కడ రాకుండా అడవిలో ఉంటే సేఫ్టీ మెజర్స్తో అడవిలోకి పోయి పుల్లు చూడడానికి కూడా జంగల్ సఫారీ కూడా ఉంది. మనం ఇంట్రొడ్యూస్ చేసినాం మేము ఆల్రెడీ. అట్లా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. టూరిజం కూడా డెవలప్ అవుతుంది. టూరిజం మినిస్టర్ కూడా ఇక్కడ ఉన్నాడు కనుక టూరిజం మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మరి స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక మంత్రి గారు కలిసి హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి తొందరగా చేపడితే మంచిగా ఉంటుంది. ఆ పక్కల కాన్స్టిట్యున్సీ కూడా ఉంది, అక్కడ నారాయణపేట జిల్లా కూడా దీనికి దగ్గర వస్తుంది. నారాయణపేట కాన్స్టిట్యున్సీ కూడా, కోయిల్కొండ కూడా వస్తుంది.
కనుక అక్కడ జిల్లా ఎస్పీని కూడా పిలుచుకొని జాయింట్గా చేస్తే బాగుంటుంది దయచేసి. ఏదన్నా జరిగితే మాత్రం ఎవరికైనా అయితే మాత్రం ఇన్ని రోజులు అయింది వీళ్ళు యాక్షన్ తీసుకున్నందుకే అయింది, అది ఆఫీసర్లదే బాధ్యత ఉంటుంది.